విషయాల్లో ఈ భూమి మీద అక్కడ కూడా అన్ని విషయములలో ప్రియుడా నీవు వర్ధిల్లాలి. అలాగ మనమందరం వర్ధిల్లాలి, దేవుని కోరిక. అయితే అన్ని విషయములలో వర్ధిల్లున్నట్లు కొన్ని బాధలు కూడా మనకు అవసరమై ఉన్నవి. అవి మన వ్యక్తిత్వంలో వర్ధిల్లేటట్టు చేస్తాయి. అర్థమైందా? అంతకు మించి దేవుడికి నీ మీద ఏ పగ లేదు, ఏ ద్వేషం లేదు, నీ మీద ఏం కుట్ర పెట్టుకోవాలా దేవుడు. అర్థమైందా? కుట్ర ఏం పన్నలా, అంత సీన్ లేదు నీకు. ఆయన నువ్వు పన్నమన్నా కుట్ర పెట్టుకునేవాడు కాదు, ఆయన పరిశుద్ధుడు. ఎవరాయనా? కానీ మనకు ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి మనల్ని పరీక్షించుకుంటాడు, మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేస్తాడు. కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని బట్టి మనకు దీన మనసు వచ్చినట్లు బాధలను అనుమతిస్తాడు. ఎందుకంటే మన పిల్లలు కూడా దీన మనసు కలిగి ఉండాలి, మన పిల్లలు కూడా కాస్త కూస్త బాధలు ఉంటే నేర్చుకుంటారని మనం ఎట్లయితే అవకాశం ఇస్తామో అలా ఇస్తాడు. అదే అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. తండ్రి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, అన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ముని సమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. అయ్యా నా బాధలు నా అగసాట్లు నీకెందుకు అవసరం? అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అన్నావు కదా, అసలు నా బాధలు నా అగసాట్లతో నీకేం అవసరం అంటే, నాకు అవసరమే పిచ్చి మొహమా, నీకే అవసరం అని అంటాడు. అవసరం నాది కాదు, నీదే. అవన్నీ నిన్ను దీనునిగా, దీనురాలిగా, వినయ మనస్కురాలిగా చేస్తాయి. ఆ వ్యక్తిత్వ సౌందర్యం నీకు వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉన్నతంగా ఉంటావు, ఇక్కడ ఉన్నతంగా ఉంటావు. ఎక్కడుంటావు? అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు. ఈ రెండు చోట్ల నువ్వు ఉన్నతంగా ఉండాలి. అందుకే నేను మా అమ్మ మా నాన్న మీద ఎప్పుడు ఫీల్ అవ్వలా. ప్రభువుని తెలుసుకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు మమ్మల్ని ఇంత అగచాట్ల మారి జీవితంలో పెంచుకొచ్చారు, ఇన్ని కష్టాలు పడ్డాం మేమని అనలా. ఇంకా చెప్పాలంటే అలాంటి తల్లిదండ్రులు దేవుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా. ఎందుకు? వాళ్ళు చాలా మంచోళ్ళు, ఏ లోపము లేని పరిపూర్ణ పరిశుద్ధులని కాదు. మా ఇంట్లో రోజు తగాదు ఉండేది, కనీసం వారంలో 3 రౌండ్లన్నా ఉండేది మా ఇంట్లో తగాద. దానివల్ల తల్లిదండ్రులు గొడవాడుకుంటే పిల్లల హృదయాలు ఎలా నలుగుతాయో అర్థమైంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబంలో ఎలాంటి అనుభవాలు ఉంటాయో నేను అనుభవించాను. ఏమండి, అవన్నీ నేను ఎదుర్కొన్నందున్న రకరకాలుగా, ఒకటి కాదులే, చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకుని టైం వేస్ట్ చేయను. అవన్నీ కూడా కొన్ని విషయాలు నేను నేర్చుకునేటట్టు, కొన్ని నేను కలిగి ఉండేటట్టు దేవుడు చిన్న ప్రాయం నుంచే నా మీద వర్క్ చేశాడు. ఆయన పని చేశాడు. ఆయన చేసి 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 ఇప్పుడు మిమ్మల్ని ఇలా మీ ముందు ఇలా నిలబెట్టాడు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా,
శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. పాడండి. శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో చూపించుటక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. నా పిల్లల్లో ఎవడన్నా ఫోర్స్గా వ్యవహరించాడు అనుకో, నాకు వెంటనే అర్థమైపోయింది వీడు దీనంగా ఉండాల్సిన చోట ఫోర్స్గా ఉన్నాడు. ఏంటంటే అనుభవం లేదు, అనుభవం లేదు కాబట్టి అట్లా ఉన్నాడు. అదే అనుభవం తగిలితే నాలాగా వాడు కూడా దీనుడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యం అంతా మనలో ఉండాలని కోరుకుంటాడా, కోరుకోడా? పెద్దగా చెప్పండి. అలాంటి వ్యక్తిత్వం వస్తే మనం ఇహమందు పరమందు కూడా ఘనత పొందుతాం. మరి ఇప్పుడు మనం ఘనత పొందాలంటే ఆయన వ్యక్తిత్వ సౌందర్యం మనకు కూడా అవ్వాలి, మనకు కూడా రావాలి. రావాలంటే మామూలుగా వచ్చిద్దా? కోటింగ్ ద్వారానే వచ్చిద్ది. అందరూ చెప్పండి, దేని ద్వారా వచ్చిద్ది? ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న మనం మామూలు మిడిమేళమా, మామూలు నడమంత్రం. వాస్తవం మాట్లాడుకుందాం. నడమంత్రం ఉందా లేదా చెప్పండి? మిడిమేళం ఊరేగాం లేదా? ఇప్పుడు అవి ఇరిగిపోయినాయా లేవా? ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఎంత దీనిలో అయిపోయాం? అలా మనల్ని దీనత్వంలో తీసుకొచ్చింది ఏంటి? అగచాట్లు, కోటింగు, ప్రతికూలతలు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగిలి ఆకాశంలో ఉన్నవాడిని కిందకు మోకాళ్ళు వేసేటట్టు చేశాడు. పచ్చిగా చెప్పుకోవాలండి, లేకపోతే ఒకనాటి ఊరేగింపులా మనయే కాదు కదా. రైట్. ఈరోజు నువ్వు వెళ్తున్నా వస్తున్నా నలుగురు చూసాయా వందనాలయ్యా అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే ఆ వ్యక్తిత్వ సౌందర్యాన్ని నీలోకి తీసుకురావడానికి శ్రమల కొలిమిని వాడాడు.